ప్రపంచవ్యాప్తంగా కూడా గత 70 సంవత్సరాలుగా అది లక్షలాది మంది వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ ఇతరులకి కానీ వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళని చాలా దీర్ఘకాలికంగా వాళ్ళని పరిశోధన చేస్తే వారిలో కొద్దిమందికి మాత్రమే బ్లడ్ ప్రెషర్ రావడం కానీ, కొంతమంది మూత్రంలో ప్రోటీన్ పోవడం కానీ, అతి తక్కువ శాతం మందికి మాత్రమే కిడ్నీ ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఒక వ్యక్తి వయసులో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా కిడ్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ జీవితకాలం వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి సమస్యలు వాటిల్లిన ఆరోగ్యపరంగా సాధారణ ప్రజలకు ఏ విధంగా వస్తాయో, ఒక బీపీ రావడం కానీ, ఒక మలేరియా, టీబీ, టైఫాయిడ్ రావడము, హార్ట్ అటాక్, క్యాన్సర్ రావడం లాంటి జబ్బులు ఏ విధంగా అందరికీ ఎలా వస్తాయో ఆ శాతం వీరిలో భిన్నంగా ఏం లేదు, చాలా తక్కువగా కూడా ఉంది. కారణం ఏమిటంటే వీళ్ళు చాలా ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండడము, దీర్ఘకాలికంగా వాళ్ళకి ఏమైనా జబ్బు వస్తుంది అనే భయంతో వాళ్ళు చాలా పరీక్షలు చేసుకుంటూ ఏదైనా పెద్ద జబ్బును చాలా ముందుగా నిర్ధారించుకొని చికిత్స తీసుకోవడం లాంటి మంచి ప్రక్రియలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి. కాబట్టి కిడ్నీ కానీ ఇతర అవయవాలు ఇచ్చిన వాళ్ళు జీవించి ఉండగా వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశమే ఉంటుంది. చాలామంది వాళ్ళు ఏమైనా మందులు వాడాలని అడుగుతూ ఉంటారు. మందులు వాడాల్సిన అవసరం కూడా ఏముండదు. వాళ్ళకు అవయవ దానం చేసిన తర్వాత వాళ్ళు స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక ఆపరేషన్ సమస్య 2-3 వారాల రెస్ట్ అవసరం అవుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారో, ఉద్యోగం, వ్యాపారము, చదువు అవన్నీ వాళ్ళు స్వాధానంగా చేసుకోవచ్చు తప్ప వారి జీవితంలో ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా వారికి ఎటువంటి హాని, ఆటంకం జరగదు.